ఫుట్బాల్ మాంత్రికుడు లియోనల్ మెస్సీ ఫీఫా వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నారా? ఈ మ్యాచే ఏదైతే ఈరోజు జరుగుతున్న ఫీఫా ఫైనలే చివరి మ్యాచ్ కాబోతోందా లియోనల్ మెస్సీకి? ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి. చాలా మంది వీటికి అవుననే సమాధానం చెప్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. లియోనల్ మెస్సీ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఈ మొత్తం డిస్కషన్ కి కేంద్ర బిందువు అయింది. యావత్ క్రీడా ప్రపంచాన్ని ఈ పోస్ట్ కదిలిస్తోంది. మనం ఒకసారి చూస్తే గనక స్పెయిన్ తో జరగబోయే ఫీఫా ఫైనల్ కప్ మ్యాచ్ కొద్ది గంటల ముందు లియోనల్ మెస్సీ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అర్జెంటీనా జట్టు యొక్క నైతిక స్థైర్యాన్ని పెంచేలా లియోనల్ మెస్సీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తన టీం అంటే తన తోటి ఆటగాళ్లు మరియు కోచింగ్ స్టాఫ్ ను ఉద్దేశించి లియోనల్ మెస్సీ చేసిన వ్యాఖ్యలు ప్రతి క్రీడా ప్రేమికుని కదిలిచ్చేస్తున్నాయి. దీంతో అర్జెంటీనా జెర్సీలో మెస్సీకి ఇదే లాస్ట్ మ్యాచ్ అని చెప్పి ఒక పెద్ద చర్చే స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే క్రిస్టియానో రొనాల్డో, నెయ్మర్ వీళ్ళందరూ కూడా రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంలో ఇప్పుడు మెస్సీ గురించి డిస్కషన్ బాగా ఎక్కువైపోయింది. అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ తో తన సుదీర్ఘ ప్రయాణాన్ని ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకున్నారు. ఆటగాళ్లతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. తాము సాధించిన ట్రోఫీలు, విజయాల కంటే కూడా ప్రతిరోజు జట్టుతో గడిపిన సమయమే తమకు అమూల్యమైనదని తెలిపాడు. కష్ట సమయాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడటం, పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకోవటం, ప్రతి అడుగును ఆస్వాదిస్తూ ముందుకెళ్ళటం, ఇవన్నీ కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. అర్జెంటీనా ఒక టీం మాత్రమే కాదని, ఆత్మీయ కుటుంబంలా తనని తీర్చిదిద్దిందని చెప్పి కూడా మెస్సీ పేర్కొన్నారు. జట్టులోని ప్రతి ఒక్కరి పాత్రను మెస్సీ ప్రస్తావించారు. తెర వెనకుండి సపోర్ట్ చేసే కోచింగ్ కావచ్చు, సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ రకమైన ఐక్యతే అర్జెంటీనా జట్టు సాధించిన విజయాలకు ముఖ్య కారణం అని చెప్పి మెస్సీ అభిప్రాయపడ్డారు. ఫైనల్ మ్యాచ్ లో ఫలితం ఎలా ఉన్నా సరే టీమ్ స్పిరిట్, ఈ టీం యొక్క పోరాటం అనేది ఎప్పటికీ చెరగపోని ఒక అద్భుత సువర్ణ అధ్యాయం అని, ఇదంతా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి కూడా మెస్సీ వ్యాఖ్యానించారు.